నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ హెల్త్. ఈరోజు మనం మెంతులతో ఎలాంటి చిట్కాలు ఉన్నాయో తెలుసుకుందాం. మరి ఈ మెంతులు ఆరోగ్యానికి చాలా మంచిదని తెలుసు చాలా మందికి. మెంతులని నానబెట్టి తిన్నా, మెంతి పిండిని వాడినా డయాబెటీస్ తగ్గుతుందని తెలుసు. మరి అలాగే ఈ మెంతుల వల్ల జుట్టు గ్రోత్ని పెంచడానికి, అలాగే తలలో చుండు రాకుండా ఉంచడానికి, తలలో ఇన్ఫెక్షన్ తగ్గించడానికి చాలా మంచిది. మరి ఈ మెంతుల్ని నైట్ అంతా పెరుగు వేసి నానబెట్టండి. చాలామంది ఇలా నానబెట్టిన దాన్ని తినేస్తూ ఉంటారు, ఎందుకంటే షుగర్కి మంచిదని. మరి ఇప్పుడు ఆ నానిన మెంతులని జుట్టు సౌందర్యానికి ఎలా వాడాలంటే, దాన్ని మెత్తగా పేస్ట్ చేయాలి. అందులో కొంచెం నిమ్మరసంని యాడ్ చేయండి. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీగా నిమ్మరసం బాగా పనిచేస్తుంది. మరి దీన్ని మాడుకు బాగా పట్టించండి. అలాగే మన తలలో ఉన్న చర్మం మీద ఉన్న బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ కానీ, ఫంగల్ ఇన్ఫెక్షన్ కానీ, దురదలు పోవాలన్నా, హెయిర్ షైనింగ్ రావాలన్నా, గ్రోత్కి, అలాగే జుట్టు మంచి హెల్త్గా ఉండాలన్నా కూడా చాలా మంచిదన్నమాట. లేదంటే మనకి ఆ చుండ్రు నుంచి హెయిర్ ఊడిపోవడం జరుగుతుంది. అందువల్ల ఈ మెంతులు, పెరుగు, అలాగే నిమ్మరసంని పేస్ట్ చేసి బాగా కుదుళ్లకు పట్టించి ఒక అరగంట సేపు అలా ఉంచేసేయండి. తర్వాత స్నానం చేసేయండి. మంచి రిజల్ట్ కనిపిస్తుంది. మీరు కూడా ఎవరికి ఎలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు తప్పకుండా ఇది ఫాలో అవ్వండి. ఇదండి ఇవాల్టి టిప్స్. మరిన్ని తాజా టిప్స్ కోసం చూస్తూనే ఉండండి వన్ టీవీ హెల్త్.